తెలంగాణ రాష్ట్రం మరో ఉప ఎన్నికకు సిద్దమవుతోంది. జూబిలీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైంది. బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న ఈ సీటును దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతూ ఉంటే తమ సీటును బదిలీ చేసుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. మరోవైపు బీజేపీ సైతం ఈ సీటుపై కన్నేసినప్పటికీ ఒంటరిగా బరిలోకి దిగితే గెలుపు కష్టమనే అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు టీడీపీ నుంచి అభ్యర్థి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఒంటరిగా తమ అభ్యర్థిని ప్రకటిస్తుందా, ఎన్డీఏ కూటమి తరపున ప్రకటిస్తుందా అనే దానిపై ఇక్కడి గెలుపు ఆధారపడి ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపితే మాత్రం కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో జూబిలీహిల్స్ సీటును ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన మాగంటి గోపీనాథ్ గెలుచుకున్నారు. ఆ తర్వాత గోపీనాథ్ బీఆర్ఎస్ లో చేరారు. 2018, 23 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ క్యాడర్ అభిమానులు గోపీనాథ్ కు మద్దతు తెలపడంతో ఆయన విజయం సాధించారనే అభిప్రాయం ఈ నియోజకవర్గంలో ఉంది. ఈ నేపథ్యంలో జూబిలీహిల్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిదనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో జూబిలీహిల్స్ ఉప ఎన్నికలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య పోటీలో ఉంటారనే ప్రచారం జరుగుతుండగా గోపీనాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీకి తీవ్ర పోటీ నెలకొంది. ఇక జూబిలీహిల్స్ నియోజకవర్గం నుంచి 2023 ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తిరిగి ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. నవీన్ యాదవ్, విజయారెడ్డి, బొంతు రామ్మోహన్ ఈ సీటును ఆశిస్తున్నారు. మైనారిటీ ఓట్లు ఇక్కడి విజయాన్ని ప్రభావితం చేసే పరిస్థితులు ఉండడంతో గత ఎన్నికల్లో నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ సైతం జూబిలీహిల్స్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో అసలు హస్తం పార్టీ అధిష్టానం ఎవరి అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎన్నిక తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికతో పాటు హైదరాబాద్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జూబిలీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి కుటుంబంలోనే టికెట్ కోసం పోటీ నెలకొంది. మాగంటి గోపీనాథ్ భార్యకు సానుభూతి ఓట్లు అనుకూలించే అవకాశం ఉన్న స్థానిక సమీకరణాలు కీలకం కానున్నాయి. ఆమెకు టికెట్ ఇస్తే కార్యకర్తల మద్దతు ఎంతవరకు ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. మరోవైపు గోపీనాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చిన్న కార్యక్రమాలైనా హాజరై కార్యకర్తలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వజ్రనాథ్ తెర వెనుక ఉండి ఎన్నికల వ్యవహారాలను చూసుకునేవారు. గోపీనాథ్ అనుచరులు సైతం ఇప్పటికే వజ్రనాథ్ కు మద్దతుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించడానికి అనేక సమీకరణాలు, వ్యూహాలు కీలకం కానున్నాయి. మాగంటి వజ్రనాథ్ గతంలో తన సోదరుడు గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నికల వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించి కార్యకర్తలతో సన్నిహితంగా మెలిగేవారనే పేరుంది. గోపీనాథ్ అనుచరులు కూడా వజ్రనాథ్కు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే సానుభూతి, స్థానిక సమీకరణాలు, కార్యకర్తల మద్దతు ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పార్టీలు అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. అభ్యర్థి ఎంపిక ఆధారంగానే గెలుపు ఓటములు ఆధారపడనున్నాయి. హైదరాబాద్లోని స్థానిక ఎన్నికలపై, ముఖ్యంగా హైదరాబాద్ స్థానిక ఎన్నికలపై జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే ఈ స్థానాన్ని గెలుచుకోవాలని బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండగా కాంగ్రెస్ కూడా విజయం కోసం కసరత్తు చేస్తోంది. ఇంత గట్టి పోటీ ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ లో పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ నియోజకవర్గం పేరుకు ఖరీదైన ప్రాంతమైన ఎమ్మెల్యే గెలుపులో స్థానిక సామాన్య ఓటర్ల మద్దతే కీలకం. మాస్ ఓటింగ్ ఎటువైపు మొగ్గు చూపుతుందనే దానిపైనే అభ్యర్థి విజయం ఆధారపడి ఉంటుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం తెలంగాణలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నమైన ఓటర్ల స్వభావాన్ని కలిగి ఉంది. ఇది కేవలం ఒక వర్గానికో ప్రాంతానికో చెందిన ఓటర్లను మాత్రమే కలిగి లేదు. ఇక్కడ ఉన్నత వర్గాలైన సినీ, వ్యాపార, కార్పొరేట్ వర్గాలకు చెందిన ఓటర్లు గణనీయంగా ఉన్నారు. వీరు సాధారణంగా వ్యక్తిగత ప్రభావం, అభ్యర్థి నేపథ్యం, అభివృద్ధి అజెండా వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అదే సమయంలో మధ్యతరగతి కాలనీలు, బస్తీలలో నివసించే ఓటర్లు తమ దైనందిన సమస్యలు, ప్రభుత్వ పథకాలు, స్థానిక నాయకుల అందుబాటు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. యువ ఓటర్లు కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తారు. పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఉండడం వలన వారి ఓట్లు ప్రభుత్వాల పనితీరు, యువతకు ఉపాధి అవకాశాలు, డిజిటల్ గవర్నెన్స్ వంటి అంశాల ఆధారంగా నిర్ణయించబడతాయి. సామాజిక మాధ్యమాల ప్రభావం ఈ నియోజకవర్గంలో చాలా ఎక్కువ. పార్టీలు తమ ప్రచార వ్యూహాలను రూపొందించేటప్పుడు ఈ ఓటర్ల వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకోకపోతే నష్టం జరిగే ప్రమాదమే ఎక్కువ. ఇన్ని లక్షణాలు ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రం మరో ఉప ఎన్నికకు సిద్ధమవుతోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైంది. బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న ఈ సీటును దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతూ ఉంటే తమ సీటును పదిలం చేసుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. మరోవైపు బీజేపీ సైతం ఈ సీటుపై కన్నేసినప్పటికీ ఒంటరిగా బరిలోకి దిగితే గెలుపు కష్టమనే అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు టీడీపీ నుంచి అభ్యర్థి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఒంటరిగా తమ అభ్యర్థిని ప్రకటిస్తుందా?
ఎన్డీఏ కూటమి తరపున ప్రకటిస్తుందా అనే దానిపై ఇక్కడి గెలుపు ఆధారపడి ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపితే మాత్రం కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో జూబిలీహిల్స్ సీటును ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన మాగంటి గోపీనాథ్ గెలుచుకున్నారు. ఆ తర్వాత గోపీనాథ్ బీఆర్ఎస్ లో చేరారు. 2018, 23 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ క్యాడర్ అభిమానులు గోపీనాథ్కు మద్దతు తెలపడంతో ఆయన విజయం సాధించారనే అభిప్రాయం ఈ నియోజకవర్గంలో ఉంది. ఈ నేపథ్యంలో జూబిలీహిల్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.